యా మనం ఎగ్ బాయిలర్ చూసాం కదా, ఇది హార్డ్ వరకు వాటర్ పోసాను. సో స్టార్ట్ చేసి ఒక 5 minutes అవుతుంది. యాక్చువల్గా ఎట్లా గిన్నెలో ఎట్లయితే బాయిల్ అవుతున్నాయో అట్లనే ఇది అంతా కూడా ఫుల్ నురుగులు వచ్చేసి బయటకంతా స్పిల్ అయిపోతుందండి. సో ఇది కరెక్టేనా, ఇన్ని వాటర్ పోయచ్చా, నాట్ ష్యూర్. చూద్దాం కాసేపు ఇంతలా అయినా అసలు ఎగ్స్ ఉడుకుతున్నాయో లేదో చూద్దాం. ఎల్లో కూడా బయటకు వచ్చేస్తుందండి. సో మేబీ ఇన్ని వాటర్ వేయకూడదేమో. కొంచెం తగ్గాయండి, బట్ వాష్ చేసుకోవడం అయితే కష్టమే అనుకుంటా. బాయిల్ అయిపోయినట్టున్నాయండి, అందుకే ఇది లైట్ కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇంకా స్విచ్ ఆఫ్ కూడా చేసేస్తున్నాను. ఇంకా హార్డ్ బాయిల్కి నేను హార్డ్ బాయిల్ లెవెల్లో వాటర్ పోసాను కాబట్టి ఒక 10 to 11 minutes పట్టిందండి. ఆటోమేటిక్గా తర్వాత ఆఫ్ అయిపోయింది. సో ఒక 2-3 minutes తర్వాత నేను జస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే. మీరు చూస్తే నార్మల్గా మనం ఏమైనా ఎగ్ పగిలిపోతే పైకి వచ్చేస్తుంది కదా, అట్లానే వచ్చింది ఒక ఎగ్ అయితే. మేబీ నేను దూరంగా పెట్టాల్సింది, బట్ ఇప్పుడైతే ఇట్లా ఉంది. చూస్తాను అసలు కరెక్ట్గా బాయిల్ అయిందో లేదో. ఈ కాలుతాయి కాబట్టి జస్ట్ వాటర్లో వేసాను. ఎగ్స్ అయితే బాగానే బాయిల్ అయ్యాయండి, బట్ లోపల ఎల్లో చూస్తే ఇంకొంచెం బాయిల్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎనీవేస్ నేను ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తాను కాబట్టి ఓకే. అండ్ దట్ అది స్పిల్ అయిపోయింది తప్ప మిగతావి అయితే బాగానే ఉన్నాయి. సో మేబీ యూస్ చేయొచ్చు అనుకుంటా. చూద్దాం నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ ట్రైస్ తర్వాత తెలుస్తుంది ఈ ప్రోడక్ట్ వర్త్తో కాదు.